కురుక్షేత్రంలో ఇంకా యుద్ధం మొదలయ్యే సమయానికి ఆ రణభూమికి ఒకటి అడుగుపడింది. అతనే బార్బారికుడు. కృష్ణుడు యుద్ధంలో పాల్గొనే వీరులని ఎన్ని రోజుల్లో కురుక్షేత్ర యుద్ధాన్ని ముగించగలని ఒక్కొక్కరిగా సమాధానం ఇవ్వమని అడిగారు. భీష్ముడు ద్రోణాచార్య 25 రోజులు, కర్ణుడు అర్జునుడు 28 రోజులలో యుద్ధం ముగించగలరని చెప్పారు. బార్బారికుడేమో నాకు యుద్ధం మొత్తం ముగించడానికి కేవలం 1 నిమిషం చాలు కృష్ణ అని చెప్పగానే కృష్ణుడు అదెలా సాధ్యమని అడిగారు. పరమేశ్వరుడు ఇచ్చిన 3 బాణాలలో మొదటిది ఎవరిని రక్షించాలో గుర్తిస్తుంది, రెండవది ఎవరిని శిక్షించాలో గుర్తిస్తుంది, మూడవది శత్రువు ఎంతటి వీరుడైనా అతని గుండె 3 ముక్కలుగా చీల్చి బయటకు వస్తుంది. కానీ తన అమ్మకిచ్చిన మాట ప్రకారం ఎవరి సైన్యం అయితే బలహీనంగా ఉంటుందో వారి పక్కన పోరాడతానని చెప్పగా ఇది ధర్మబద్ధమైన యుద్ధం కాదని ఆలోచించి కృష్ణుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి బార్బారికుని తన శిరస్సును దానంగా ఇవ్వమని కోరాడు. వచ్చింది సాక్షాత్తు విష్ణుమూర్తి రూపంలో ఉన్న శ్రీకృష్ణుడి అని గ్రహించి ఆనందంతో తన తలని తానే నరికి కృష్ణుడి చేతిలో పెట్టాడు.